నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉరీలో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్న భారత్ జవాన్ల త్యాగం వృధా కానివ్వబోమన్న రక్షణ మంత్రి పాక్ కు చేతల్లోనే బదిలివ్వాలని నిపుణుల సూచన మరోసారి పాతపాటే పాడిన పాకిస్తాన్ నిందించడం ఆనవాయితీగా మారిందని ఆక్షేపణ ఒక్కసారి ఆధారాలు చూపలేదని విమర్శ అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రం పక్కా ఇళ్లు 2022లోగా కట్టిస్తామని కార్మిక మంత్రి దత్తాత్రేయ హామీ నగదు బదిలీని విస్తరించే పనిలో కేంద్రం వచ్చే మార్చి నుంచి 147 పథకాలకు పెంచుతామన్న ఆర్థిక శాఖ అధికారులు మచిలీపట్నం ఓడరేవు భూ సమీకరణకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ అమరావతి తరహాలోనే రైతులకు 2 రకాల ఫ్లాట్లు ఇస్తామని ప్రకటన ఉరీలో ముష్కర దొంగ దెబ్బకు వీరమరణం పొందిన 17 మంది సైనికుల ప్రాణత్యాగం వృధా కాబోదని భారత్ స్పష్టం చేసింది. దొంగ దెబ్బ తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైన్యానికి సూచించారు. నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి కశ్మీర్ వెళ్లి భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ చర్యలపై ఇక ఉపేక్షించకుండా వారి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని ఉరీ సైనిక శిబిరంలో 17 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. శ్రీనగర్లో సైన్యాధికారులతో సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైనిక స్థావరంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు, లోపాలు ఎక్కడ ఉన్నాయో చర్చించారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా వ్యవస్థపైన పారికర్ సమీక్షించారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునే కార్యాచరణపైన చర్చించినట్లు తెలుస్తోంది. భారత జవాన్ల ప్రాణత్యాగం వృధా కాబోదన్న రక్షణ మంత్రి అందుకు కారణమైన వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ముష్కర దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్న పారికర్ ఆదేశాల మేరకు 5 సైనికులను ఢిల్లీలోని సైనిక రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించారు. అటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాల మేరకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి ఇవాళ కశ్మీర్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైనిక, పోలీసులు, పారామిలిటరీ బలగాలతో వరుసగా సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించనున్నారు. అటు ఉరీలోని సైనిక స్థావరంపై ముష్కరులు పక్కా వ్యూహంతోనే దాడి చేసినట్లు కనిపిస్తోంది. నియంత్రణ రేఖకు అత్యంత దగ్గరగా ఉండే ఉరీలో సైనిక పరిపాలనా విభాగాలు కేంద్రీకృతం అవడమేగాక సైన్యానికి నిత్యం ఇక్కడి నుంచే ఆయుధాలు, చమురు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తుండటంతో దీనిపై దాడి చేస్తే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తలపెట్టవచ్చున్నది ముష్కర వ్యూహమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాక్ పాపాలకు ఎదురొడ్డడమే కాకుండా వారి శిక్షణా శిబిరాలపైన దాడులు చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. पाकिस्तान ने बहुत बड़े पैमाने पर हिंदुस्तान को चुनौती दी है, क्योंकि ये टेररिस्ट हैं, उसके नॉन स्टेट एक्टर नहीं है, उसके स्टेट एक्टर्स हैं. पाकिस्तान का वार है हिंदुस्तान के ऊपर और हिंदुस्तान को ललकारा है, और जब पाकिस्तान ने हिंदुस्तान को ललकारा है तो उसका अंजाम उसके लिए सही नहीं हुआ. अगर हम इसके खिलाफ कोई ऐसी कार्रवाई करते हैं जैसे कि उनके 2 या 3 या 4 टेररिस्ट ट्रेनिंग कैंप्स जो हैं या जो टेररिस्ट कैंप्स हैं उनको टेक आउट करते हैं तो इस समय पूरी वर्ल्ड ओपिनियन हमारे साथ होगी. और अभी हमको लाजमी है कि चुप तरीके से हम रिएक्ट नहीं करें, हमको सोच समझकर कुछ ऐसे स्टेप लेने चाहिए जिससे पाकिस्तान आगे से जरूरत ही न करे इस माफी की कार्रवाई करने के लिए. ఏ చర్య అయినా ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా జరిగితే పాక్కు చైనా మద్దతు పలికే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఉరీ ఉగ్రదాడిపై పాకిస్తాన్ ఎప్పటిలాగే పాతపాట పాడింది. భారత్లో ఉగ్రదాడి జరిపిన ప్రతిసారి తమ దేశంపై వేలెత్తి చూపడం పరిపాటిగా మారిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా వ్యాఖ్యానించారు. భారత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొన్నారు. ఉరీ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపాలని కోరారు. గతంలోనూ అనేక ఆరోపణలు చేసినా ఆధారాలు చూపలేకపోయారని చెప్పుకొచ్చారు. కశ్మీర్ అంశం నుంచి ప్రపంచ దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జకారియా పాకిస్తాన్లోని ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
కశ్మీర్లో అల్లర్లను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ అక్కడి పరిస్థితులను అంతర్జాతీయ అంశంగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. వెనజులాలో జరిగిన అలీనోద్యమ సదస్సు నామ్ వేదికగా ప్రస్తావించింది. సదస్సుకు హాజరైన పాకిస్తాన్ ప్రతినిధి అజీజ్ కశ్మీర్లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము ఇరుగు పొరుగు దేశాలతో శాంతి సామరస్యాన్ని కోరుకుంటున్నామని, కశ్మీర్ అంశానికి శాశ్వత పరిష్కారం చూపకుండా దక్షిణాసియాలో శాంతి నెలకొల్పడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. నామ్ సదస్సుకు హాజరైన 120 దేశాలు కశ్మీర్ అంశంలో తమ ఆందోళనను వ్యక్తం చేయాలని కోరారు. కశ్మీర్ పాలస్తీనా సమస్య 60 ఏళ్లుగా భద్రతా మండలిలో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని అజీజ్ పేర్కొన్నారు. కార్మికుల ఉద్యోగ జీవన భద్రతకు కేంద్ర ప్రభుత్వం ముందెన్నడూ లేనంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. 2022 నాటికి దేశంలోని అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ దివస్ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ త్వరలోనే ఒప్పంద కార్మికుల ఉద్యోగ భద్రత కోసం చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు 2022వ సంవత్సరం లోపల అందరికీ ఇల్లు కట్టించాలనేటువంటి కార్యక్రమం కూడా నేను కార్మికుల గురించి ఆయన రిటైర్మెంట్ అయ్యే లోపల రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడి వాళ్లకు మా ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఒక సర్ప్లస్ ఫండ్ ఉంటే దాన్ని కూడా మేము సహాయం తీసుకొని ప్రతి కార్మికునికి ఇల్లు వచ్చే విధంగా మేము నిర్మాణం చేయబోతామని మేము చేస్తా ఉన్నాం. తెలంగాణలో దాదాపుగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పథకం తయారు చేసిస్తే 10,000 మంది బీడీ కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని చేస్తున్నాం. మచిలీపట్నం ఓడరేవు పారిశ్రామిక కారిడార్ భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఓడరేవు కోసం 5,034 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,283 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. భూ సమీకరణకు ముందుకొచ్చిన వారికి అమరావతి తరహాలోనే 2 రకాల ఫ్లాట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 1000 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్టు తెలిపింది. మరో కేటగిరీలో 1000 గజాల నివాస స్థలం, 450 గజాలు వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్లు పేర్కొంది. మచిలీపట్నం, పెడన మండలాల్లోని 28 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది. విభజన కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దృష్టితో చూసి త్వరితగతిన అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్న కేంద్రం ప్రకటనకు అనుగుణంగా మరో 2 అడుగులు పడనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో 2 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో 300 కోట్లతో నిర్మించే ప్రతిష్టాత్మక బెల్ నిర్మించే నైట్ విజన్ గ్లాసుల తయారీ పరిశ్రమకు భూమి పూజ చేస్తారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభిస్తారు. 181 కోట్ల రూపాయలతో రన్వే విస్తరణతో పాటు వివిధ మౌలిక సదుపాయాలు కల్పించి పెద్ద విమానాలు దిగేందుకు మార్గం సుగమం చేయనున్నారు. ఈ సందర్భంగా రీజనల్ కనెక్టివిటీ సర్వీస్ పై ఒప్పందం జరగనుందని అధికారులు తెలిపారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ రన్వే 1750 మీటర్ల నుంచి 3165 మీటర్ల వరకు ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఈ వర్క్లన్నీ కూడా ఒక 1 year కాలంలో ముగించేదానికి పూర్తి ప్రణాళికలతో సిద్ధపరుస్తా ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ETR 72 తర్వాత Q400 చిన్న విమానాలు ఇక్కడ దిగడానికి వెసులుబాటు ఉంది. రన్వే విస్తరించిన తర్వాత మీకు బోయింగ్ 737-900 సిరీస్ విమానాలు కూడా ఇక్కడ దిగుతాయి. దీనివల్ల మెరుగైనటువంటి సర్వీసులు దూర ప్రాంతాలకు కూడా కనెక్ట్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థలో కీలకమైన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం మధ్య సమన్వయమే లక్ష్యంగా 2 శాఖలకు ఒకే పరిధిని నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రేపు ఆర్డీఓలు, డీఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో 2 నుంచి 4 పోలీస్ సబ్ డివిజన్లున్నాయి. రెవెన్యూ డివిజన్లలోని కొన్ని కేంద్రాల్లో ఐఏఎస్లు, సబ్ కలెక్టర్లుగా, మరికొన్ని చోట్ల గ్రూప్ 1 అధికారులు ఆర్డీఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండగా వీరికి రెవెన్యూ సంబంధిత విషయాలతో పాటు మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మెజిస్టీరియల్ అధికారాలు ఉన్న డివిజన్ రెవెన్యూ అధికారి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ, భూ సంబంధిత సమస్యల సమయంలో పోలీసులు తమకు రక్షణ ఇవ్వటం లేదని రెవెన్యూ యంత్రాంగం తరచూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తోంది. ఈ పరిస్థితుల్లో 2 శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా రెవెన్యూ, పోలీస్ సబ్ డివిజన్లు ఒకే పరిధిని నిర్ణయించడం ఆచరణ సాధ్యమా కాదా అనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు.
తెలంగాణ ఖజానాకు మద్యం కిక్కు బాగా కలిసొస్తుంది. దక్షిణాది 5 రాష్ట్రాల కంటే ఎక్కువగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గడిచిన 5 నెలల్లో 23% అదనపు రాబడి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5,775 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2015-16 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4,692 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా ఈ ఏడాది 5,775 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగి 23.07% వృద్ధి సాధించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. లైసెన్స్ ఫీజు, ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్నుల ద్వారా ఈ 5 నెలల కాలంతో గతేడాది 4,645 కోట్ల ఆదాయం సమకూరగా ఈ ఏడాది 5,724 కోట్లు చేకూరింది. మిషన్ కాకతీయ ప్రచారకర్తనంటూ వరంగల్ జిల్లాలో అఖిలేష్ అనే యువకుడు అధికారులనే బురడి కొట్టించాడు. తనను తాను ప్రభుత్వ ప్రతినిధిగా వస్తున్నానంటూ పరిచయం చేసుకున్న అఖిలేష్ కు అధికారులు ముందు వెనుక ఆలోచించకుండా రాచమర్యాదలు చేశారు. వచ్చినప్పుడల్లా కార్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అలా 3 నెలలుగా మహబూబాబాద్, కురవి, డోర్నకల్ మండలాల్లో ఏఈలతో కలిసి చెరువుల చుట్టూ తిరిగి ఆ మోసగాడు పనుల్లో నాణ్యత లేదంటూ ఏఈలు, గుత్తేదారుల్ని దబాయించేవాడు. ఆదివారం కూడా హన్మకొండ డీఈ ఏర్పాటు చేసిన కారులో అఖిలేష్ 2 చెరువులను సందర్శించిన మిషన్ కాకతీయకు ప్రచారకర్త అంటూ ఎవరూ లేరని, అఖిలేష్ మోసాలకు పాల్పడుతున్నాడని హరీష్ రావు కార్యాలయం నుంచి అధికారులకు సమాచారం అందింది. అప్పటికే అఖిలేష్ తాను వచ్చిన కారులోనే జారుకోగా అపరిచిత వ్యక్తికి ₹1,000 ఖర్చు చేసినందుకు గాను డీఈ సహా 3 ఏఈలకు నీటిపారుదల శాఖ మెమోలు జారీ చేసింది. అతనిపై కేసు నమోదు చేయాలని నీటిపారుదల శాఖ ఎస్సీ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో కాపులను బీసీల్లోకి చేర్చే అంశంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్ ఇవాళ్టి నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. తిరుపతి నగరపాలక కార్యాలయం నుంచి శ్రీకారం చుట్టి ప్రతి జిల్లాలో 3 నుంచి 4 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ తెలిపారు. కాపు, బలిజ, ఒంటరి కులాలతో పాటు బీసీల్లోకి చేర్చాలని పట్టుబడుతున్న కులాలకు చెందిన ప్రజల సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన అంశాల్లో లోతుగా అధ్యయనం చేస్తామని వెల్లడించారు. To decide all the pending applications filed by different communities for inclusion under BC, and similarly the applications which have been filed by different category people, from changing the category from D to A, so that we can give one consolidated report of all the pending applications right from 1994. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో హెటెరో సంస్థ భూ ఆక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగంపైన కఠిన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. హెటెరో అధీనంలో ఉన్న 110 ఎకరాల్లో ఆ సంస్థకు వాస్తవంగా ఎంత అవసరమో కూడా లెక్క తేలుస్తామని గంటా అన్నారు. 110.23 ఎకరాలు మొత్తం ఆ ఫ్యాక్టరీ అధీనంలో ఉంటే ఈ 110 ఎకరాల్లో ఏది కూడా ప్రభుత్వం ఇంకా అలినేషన్ కూడా పెట్టుకోకుండా ఉన్న ల్యాండ్ కొంత ఉంది. 73.55 ఎకరాలు వచ్చి అలినేషన్ ప్రపోజల్స్ తోటి గవర్నమెంట్ దగ్గర ఉంది. అయితే 36.68 ఎకరాలు కనీసం అలినేషన్ కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టలే ఇంతవరకు. ప్రజలు చైతన్యవంతమైనప్పుడే గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగవుతుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లో తిరిగి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. జ్వరాలు వచ్చిన చోట్ల బాధితులు ఆందోళనకు గురికాకుండా ఆసుపత్రులకు వచ్చి చికిత్స చేయించుకోవాలని ఆమె సూచించారు. నడిచి ఎవరింటి దగ్గర అయితే పార్టీలు ఖచ్చితంగా తీసుకున్నాం. అందరము జ్వరాలు రాకుండా చూసే బాధ్యత మనందరిది. ఎవరైనా సరే ఎవరింటి దగ్గరైనా క్లీన్ గా లేకపోతే మొహమాటం లేకపోకుండా తిట్టే వాళ్ళ మీద కూడా చెప్పాలా, మీకు ఏదైనా పనిష్మెంట్ లాగా ఇస్తాం, మీరు మీ ఇంటి దగ్గర పరిశుభ్రంగా పెట్టుకోకపోతే మరీ రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారనాల. ఇది ఒక సర్పంచ్, సెక్రటరీ, ఏఎన్ఎం, రాజకీయ నాయకులే కదా, ఇది అందరికీ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎవరింటి దగ్గర వాళ్ళు నీట్ గా చేసుకున్నామంటే ఆ రోజే మన ఊరు బాగుంటుంది. మన ఇంట్లో ఎవరికి కూడా, మన గ్రామంలో ఎవరికి హెల్త్ పరంగా కూడా అన్ని రకాలుగా మనం బాగుంటాం. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్టపోయిన నవ్యాంధ్రను తెరాస ప్రభుత్వం నీటి విషయంలోనూ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.
పాలమూరు డిండి ఎత్తిపోతలతో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు వివరిస్తారని ఆయన హైదరాబాద్లో తెలిపారు. జీవో నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 లో 70 టీఎంసీలు జోరాల నుంచి తీసుకోమన్నారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో ఇచ్చి 90 టీఎంసీ జోరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి తీసుకుంటాయంట. ఈ పాలమూరు రంగారెడ్డి కడితే 90 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకుంటే బ్రిటిష్ వాడు కట్టించిన కేసీ కెనాల్తో సహా అన్ని కూడా ఎండిపోతాయి. వీళ్ళ మొండి వాదనని చంద్రబాబు నాయుడు గారు కూడా అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకోబోతున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను 10 దేశాల్లో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. బంగారు బతుకమ్మ పాటల సీడీలు, గోడ పత్రికలను హైదరాబాద్లో ఆవిష్కరించిన కవిత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం ఒక యూనిట్గా తీసుకుని వేడుకలు జరుపుతామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కూడా 9 రోజులు 9 ప్లేసెస్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఆయా జిల్లాల మహిళా నాయకత్వందే ఉంటుంది. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా మీతో కోఆర్డినేషన్ చేసుకుంటారు. కానీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో, అదేవిధంగా అన్ని పెద్ద గ్రామాలలో కూడా మరి జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని నాందేడ్ పరిసరాల్లో పడుతున్న వానలకు ఎగువ నుంచి 25,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 1,078 అడుగులకు పైనే నీరు చేరింది. మహారాష్ట్రలోని విష్ణుపురి వద్ద వరద గేట్లు ఎత్తి 42,000 క్యూసెక్కులు వదిలినట్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందింది. అక్కడ వదిలిన జలాలు ఈ సాయంత్రానికి శ్రీరామ్ సాగర్ కు చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకతీయ, లక్ష్మీ కాలువల ద్వారా 6,250 క్యూసెక్కులను వదులుతున్నారు. మనిషి జీవితకాలం పెరుగుతున్న తరహాలోనే క్యాన్సర్ ముప్పు కూడా రోజురోజుకు పెరుగుతుందని హైదరాబాద్ కేర్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వృద్ధులే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే సూచనలున్నాయని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో లైఫ్ బియాండ్ ఫియర్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో సోమరాజు అన్నారు. 6 నుంచి 12 మాసాలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి అధునాతన చికిత్స పద్ధతుల ద్వారా క్యాన్సర్ను సమర్థంగా ఎదుర్కోవచ్చని సోమరాజు చెప్పారు. చాలా క్యాన్సర్ ఇచ్చే డ్రగ్స్ లో నాట్ ఓన్లీ బ్లడ్ లో మీద సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లంగ్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నర్వస్ సిస్టమ్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ క్యాన్సర్ హాస్పిటల్ అనే ఐడియా దాని నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే క్యాన్సర్ ఒక్కదానికి హాస్పిటల్ అది కరెక్ట్ కాదు. మల్టీ స్పెషాలిటీ బ్యాక్గ్రౌండ్ లో క్యాన్సర్ హాస్పిటల్ ఈజ్ సేఫర్. ప్రభుత్వ పథకాల అమల్లో అక్రమాలకు కళ్లెం వేస్తున్న నగదు బదిలీ పథకాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 17 ప్రభుత్వ విభాగాలకు చెందిన 74 పథకాలకు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాన్ని వచ్చే మార్చి కల్లా 147 పథకాలకు విస్తరించనున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ తెలిపారు. నగదు బదిలీ ద్వారా ఆహార రాయితీలను హేతుబద్దీకరించడమే కాక వృధాను అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ ఫలాలు చేరుతాయని చెప్పారు. ఇప్పటికే కిరోసిన్ పంపిణీలో ప్రయోగాత్మకంగా నగదు బదిలీని ప్రవేశపెట్టామన్న అశోక్ త్వరలోనే ఆహార, ఎరువుల రాయితీకి తప్పనిసరి చేస్తామని తెలిపారు. 3 సార్లు తలాక్ చెప్పి ముస్లిం మహిళలకు విడాకులిచ్చే ఆచారాన్ని వ్యతిరేకించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై నెలాఖరులోగా కేంద్ర న్యాయశాఖ తరపున సుప్రీంకోర్టుకు నివేదించనుంది. తలాక్ విధానం రాజ్యాంగ విరుద్దమంటూ ఉత్తరాఖండ్ కు చెందిన సైరా బాను దాఖలు చేసిన పిటిషన్పై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం తెలిపింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలపై ఇటీవలే రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, స్త్రీ శిశు అభివృద్ది శాఖ మంత్రి మనేకా గాంధీ చర్చించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. 3 సార్లు తలాక్ చెప్పే ఆచారం ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనూ లేదని ఆయన పేర్కొన్నారు.
ఒక మొబైల్ నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు ఫోన్ కాల్ ను కలిపే ఇంటర్ కనెక్ట్ పోర్ట్లపై రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఎయిర్టెల్ అవసరమైన పోర్ట్ల సంఖ్యలో 4వ వంతు కంటే తక్కువగా అనుసంధానించిందని జియో ఆరోపించింది. దీనివల్ల తమ నెట్వర్క్ నుంచి రోజుకు 2 కోట్ల కాల్స్ విఫలమవుతున్నాయన్న జియో, మిగతా ఆపరేటర్లు ఇలాగే వ్యవహరిస్తే తాము అందించే ఉచిత వాయిస్ కాల్ సేవలను ప్రజలు వినియోగించుకోలేరని పేర్కొంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా జియోకు మారదామనుకునే ఖాతాదారులను ఎయిర్టెల్ అడ్డుకుంటోందని ఆరోపించింది. జియో ఆరోపణలను ఎయిర్టెల్ తోసిపుచ్చింది. తమ లోపాలను జియో ఇతరులపై నెట్టివేయాలనుకుంటోందని ఆక్షేపించింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాడాలని ఉంది కార్యక్రమం ప్రేక్షకులకు ఉర్రూతలూగించింది. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహించిన పాటల పోటీల్లో పాత కొత్త గీతాలు ఆలపించారు. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే ఇక ముఖ్యాంశాలు మరోసారి. పురిలో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్న భారత్, జవాన్ల త్యాగం వృధా కానివ్వబోమన్న రక్షణ మంత్రి, పాక్కు చేతల్లోనే బదిలివ్వాలని నిపుణుల సూచన. మరోసారి పాతపాటే పాడిన పాకిస్తాన్, నిందించడం ఆనవాయితీగా మారిందని ఆక్షేపణ, ఒక్కసారి ఆధారాలు చూపలేదని విమర్శ. అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రం పక్కా ఇళ్లు 2022లోగా కట్టిస్తామని కార్మిక మంత్రి దత్తాత్రేయ హామీ. నగదు బదిలీని విస్తరించే పనిలో కేంద్రం, వచ్చే మార్చి నుంచి 147 పథకాలకు పెంచుతామన్న ఆర్థిక శాఖ అధికారులు. మచిలీపట్నం ఓడరేవు భూ సమీకరణకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్, అమరావతి తరహాలోనే రైతులకు 2 రకాల ఫ్లాట్లు ఇస్తామని ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.